ఇక్కడతో మనకి అస్సాం ఎండ్ అవుతుందండి. ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంట్రీ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా సరే మన డ్రైవర్ మామూలు కన్నా వీళ్ళకి ఇచ్చేటప్పటికే సరిపోతుంది. లోకల్ వాళ్ళకి ఆయన ఎవరో సింగర్ చనిపోయారంట, ఆయన పేరు మీద ఇచ్చేస్తారంట, మనల్ని డబ్బులు అడుగుతున్నారు. మామూలుగా కాదు, 1000 రూపాయలు డిమాండ్. ఇదంతా బీఆర్ఓ ఆర్మీ వాళ్ళ చేతిలోనే ఉంది. అయినా సరే ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు అసలు. ఇదిగోండి ఈ ఎదరు చూడండి, ఆర్టీఓ పోలీస్ చెక్ పోస్ట్ అని అంటారు, కానీ అది మామూలుగా ఏమీ ఇవ్వకుండా ఒక 1000 రూపాయలు తీసుకొని వదులుతారు బండి అనమాట. ఇక్కడ చూడండి బళ్ళన్నీ ఎలా లైన్ కడతాయి. అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంట్రీ అయ్యాం. డిమాండ్ అనమాట వెళ్తే అంతను. మన ఆంధ్ర బండిని చూస్తే చాలు డిమాండ్ డిమాండ్ డిమాండ్. అంత డిమాండ్ నేను ఎక్కడా చూడలే. చూడండి బళ్ళు ఎలా లైన్ కట్టేసారు. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు, బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మొత్తం ఈ చెక్ పోస్ట్ అండి. ఆగు స్వామి, శరణం స్వామి, నువ్వు అలా వెళ్ళే. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఇది బోర్డర్ అండి. ఇది మరీ ఘోరంగా మనకాడ అమౌంట్ గట్రా తీసుకుంటుంటారు. మాది ఇక్కడ నంసాయి. ఇది అక్కడ మన సిఆర్పిఎఫ్ వాళ్ళు గట్రా అందరూ ఉంటారు. అయినా సరే ఇది పట్టించుకునే నాదులు లేవు. ఈ స్టిక్కర్ చూపిస్తే చాలండి. భయ్యా పోను. ఇవ్వండి ఈ రూమ్లో తీసుకుంటారనమాట. మన లోడ్ బండి అయితే 1000 రూపాయలు, 1500 పోలీసు. సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ ఉన్నారు, అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి స్లిప్ ఇస్తారు మనకి. ఈ స్లిప్లో మనకి 1500 తీసుకున్నారు ఇప్పుడు లోడ్ బండికి. అదే ఖాళీ బండికి అయితే 1000 రూపాయలు అంట. మరి ఘోరంగా ఉందండి అరుణాచల్ ప్రదేశ్ అయితే మట్టుగా. అక్కడ వాళ్ళు ఒక డబ్బులు తీసుకున్నారు లోకల్ వాళ్ళు. చాలా దారుణం, దారాది దారుణం. నాకు తెలిసి అయితే మట్టుగా ఎక్కడికి వెళ్ళా లారీ ఫీల్డ్లో అమౌంట్ లేనిదే ఇబ్బంది అవుతున్నారు బాగా. అమౌంట్ చాలా వరకు ఖర్చు అవుతుంది. చాలా లారీ ఓనర్లకి మిగిలేదు ఏమీ లేదు, లారీ డ్రైవర్లకి మిగిలేదు ఏమీ లేదు. ఈ మధ్యలో ఉన్న అనకూడదు కానీ స్వామి మాల్లో ఉండి చెప్తున్నాం స్వామి, నిజంగా అందరు వీళ్ళు పోషించుకునేటప్పటికే సరిపోతుంది స్వామి. బాగా చందాలంట, వినాయక చవితి చందాలంట, వీళ్ళు ఎవరో చనిపోతే వాళ్ళకి కూడా మనమే చందాలు ఇవ్వాలంట లారీ వాళ్ళే. ఇంకా మనం ఏం లారీ వాళ్ళకి ఏం మిగులుద్దో నాకేం అర్థం కావట్లా. వీళ్ళేమో చూస్తే ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు. చాలా దారుణం. సురేష్ స్వామి చూడండి చక్కగా పడుకొని లేచాడు స్వామి. బండితో రమ్మంటుంటే రావట్లేదు, నిద్రమత్తులో ఉన్నాడు స్వామి. పడుకున్నాడు 2 గంటల నుంచి, మళ్ళీ పడుకొని పెట్టాను 4 గంటల నుంచి. అయినా స్వామి ఇంకా నిద్రమత్తులో ఉన్నాడు, పిలుస్తున్నా రావట్లేదు స్వామి. శరణం చూడండి, రెప్పలు పడిపోతాను. అయినా ఇక్కడి నుంచి మనం ఇంకొక 15 కిలోమీటర్లు వెళ్ళాలండి అన్లోడింగ్ పాయింట్. అన్లోడ్ అవుతే లోడ్ కూడా మనకి పైన ఉంది, లోడ్ రెడీగా ఉంది. ఇది అరుణాచల్ ప్రదేశ్ అండి మొత్తం అంతా. ఇదంతా నంసాయికి వెళ్ళే దారి అండి. ఇది ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ ఇది ఒక డిస్ట్రిక్ట్ అండి. ఇది అంతా మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఎలాగో ఇవి కూడా మనకి ప్రస్తుతానికి నంసాయి అనే డిస్ట్రిక్ట్ అనమాట అరుణాచల్ ప్రదేశ్లో హెడ్ క్వార్టర్. సైడ్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఎలాగ ఉంటాయండి, అన్నీ రేకులే, ఏవైనా రేకుల షెడ్డే. లాస్ట్ కలెక్టర్ గారి బిల్డింగ్ అయినా సరే ఇలాగే ఉంటుందండి. ఇదంతా బిఎస్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళు అండర్టేకింగ్లోనే ఉంటుందండి ఇదంతా. ఈ రోడ్ వేసింది కూడా బీఆర్ఓ, అర్థమైందండి, బీఆర్ఓ వేసింది మొత్తం అంతా. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అన్నమాట దాని అర్థం. ఈ ఏరియా అంతా కూడా ఆర్మీ వాళ్ళు అండర్టేకింగ్. ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికి వాటికి ప్లస్ ఇది స్టేట్ గవర్నమెంట్ వేసే రోడ్ అయితే కాదు, కానీ దీని మీద మాత్రం దందా మాత్రం స్టేట్ గవర్నమెంటే బాగా చేస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంటే దందా చేస్తుంది.
ఇప్పుడు మేము నేషనల్ పర్మిట్ కట్టామండి. నేషనల్ పర్మిట్ అంటే ఏంటి? ఆల్ ఓవర్ ఇండియాలో తిరగడానికి అథారిటీ మాకు ఇచ్చింది ఏది? సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ఈ రోడ్డుకి మేము ట్యాక్స్ పే చేస్తున్నాం, అంటే టోల్ గేట్. బీఆర్ఓ అయినా సరే మేము బీఆర్ఓ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా టోల్ గేట్ ఉంటుంది. ఆ బీఆర్ఓ టోల్ గేట్ కూడా మేము పే చేస్తున్నాం, అమౌంట్ టోల్ పే చేస్తున్నాం. ప్లస్ ఈరోజు 31 మన ఆంధ్రాలో ఈరోజు మేము రోడ్డు ట్యాక్స్ పే చేయాలి. ఆంధ్రప్రదేశ్లోనైనా ఎక్కడైనా సరే రోడ్డు ట్యాక్స్ పే చేయాల్సిందే, అది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ప్లస్ కలకత్తాలోకి వచ్చేటప్పటికి డమ్మీ ట్యాక్స్ అని అంటారు దాన్ని, అది ఆ స్టేట్కి కూడా మేము లారీ వాళ్ళు ఎక్కువగా పే చేస్తున్నారనమాట. అది 9,500 పర్ నేషనల్ పర్మిట్ ఉన్నంత వరకు. పర్మిట్ ఏదైతే ఉందో అప్పుడు దాకా అది నెల రోజుల్లో అయిపోయినా సరే మేము పే చేయాల్సిందే. ఎంత పే చేస్తున్నా సరే లారీ వాళ్ళు ఎందుకు చులకన చేస్తున్నారో తెలియట్లేదండి. అసలు లారీ వాళ్ళ మీద రౌడీయిజం చాలా జరుగుతుంది. ఇది అరకట్టే విధానాన్ని మాత్రం మన మోడీ ప్రభుత్వం, అదే బీజేపీ. ఒకప్పుడు నేను చూసే రోడ్లన్నీ కూడా వేరేలాగా ఉండేవి, ఈ రోజు అయితే టాప్ అండ్ టాప్ రోడ్లు అండి. ఈ రోడ్డు మీదకి ఆర్టీఓ ఎందుకు వస్తున్నారండి చెప్పండి ఒకసారి. ఆర్టీఓలకు మేము ఎందుకు మామూలు ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళకి కూడా మేము ఎందుకు మామూలు ఇవ్వాలో తెలియట్లా. ఎందుకు చెప్పనండి, మరి దారుణంగా ఉంది రోడ్డుపై. టోల్ పే, అది టోల్ గేట్ వాళ్ళకి మేము పే చేస్తున్నాం. ఒకవేళ ఓవర్లోడ్ ఉంటే టోల్ గేట్లో డబుల్ టోల్ గేట్ కట్ అవుతుంది. అలాంటప్పుడు మేము ఎందుకండి ఆర్టీఓకి అమౌంట్ ఇవ్వాలి చెప్పండి. ఆర్టీఓ ఎప్పుడు కాయాలి? మామూలు రోడ్లు వెళ్ళేటప్పుడు కేసు రాయాలి పక్కాగా. కాటా ఎక్కించమనండి, ఓవర్లోడ్ ఉన్న బండి కేసు రాయమనండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు? యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్ మీద రాయమనండి. మరీ దారుణంగా ఉందండి సిచ్యువేషను. లారీ వాళ్ళు చాలామంది, నాకు తెలిసి సాలూరులో చాలామంది, విజయవాడలో చాలామంది, మన ఆంధ్రప్రదేశ్లో అందరూ పరారైపోయారండి ఓనర్సు. అందులో నేను కూడా ఉన్నానండి. ఫైనాన్స్ వాళ్ళకి ఫైనాన్స్లు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు మన మీద కేసులు, ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చే టార్చర్లు దారుణంగా ఉంది. ఫోన్ ఎత్తాలంటేనే భయంగా ఉందండి. ఇప్పుడు మాల్లో ఉన్నాం, మాల్లో తిడతారేమని కూడా భయంతో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం. అదండి పరిస్థితి. వీళ్ళకి కిరాయిలా తక్కువ ఉన్నాయి టోల్ ట్యాక్స్లు. నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం దాకా రావడానికి 28,000 టోల్ పే చేసామండి. అందులో 9,500 రూపాయలు కలకత్తా, అదే వెస్ట్ బెంగాల్ ఆర్టీఓకి పే చేయాల్సిన అమౌంట్. అది అంటే దగ్గర 40,000 రూపాయలు. నేను 2 లక్షల రూపాయలు కిరాయి వేసుకొస్తే అందులో 50,000 రూపాయలు వాళ్ళకే గవర్నమెంట్కే పే చేసామండి. ఈరోజు 31, నాకు ఈరోజు క్వార్టర్ ట్యాక్స్ 15,800 రూపాయలు, అంటే 16,000 రూపాయలు పే చేయాలి. ఎన్ని నెలలకండి? 3 నెలలకి. అంటే ఎంత పే చేస్తున్నామండి రోడ్ ట్యాక్స్? కానీ రోడ్లు బాగా, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగా, ఎక్కడా బాగా. హైవేలో బాగుంటే సరిపోతండి, మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నారండి లారీ వాళ్ళు? సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీ అందరికీ నేను నిర్ణయించుకునేది ఒకటే, మా లారీ వాళ్ళ పరిస్థితి అసలు బాగా చాలా కఠినంగా ఉంది. చాలా అంటే చాలా కఠినంగా ఉంది స్వామి. ఎందుకంటే మేము చనిపోయే స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు అయ్యే లారీ ఓనర్ల పరిస్థితి. కొంచెం రోడ్డు ట్యాక్సులు తగ్గించండి. మన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో మీరు ఎలాగో ఎన్డీఏలో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక మనకు కొంచెం ఆగితే మంచిదని నా అభిప్రాయం. నేనైతే విన్నవించుకునేది ఒకటే స్వామి, మన ఆంధ్రప్రదేశ్ రోడ్లు బాగు చేయండి. మేము కట్టే ట్యాక్స్ మాకు మాత్రమే ఉపయోగపడేటట్టు చేయండి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎందుకంటే లారీ వాళ్ళు కట్టే ప్రతి ట్యాక్స్ రోడ్డుకు ఉపయోగించండి స్వామి. ఎందుకంటే మేము రోడ్డుకి ట్యాక్స్ పే చేస్తున్నాం, రోడ్లు బాగోలేదు, దానివల్ల టైర్లు పేలుతున్నాయి, తర్వాత బండి రిపేర్లు వస్తున్నాయి, దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. నిజంగా నేను ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న రోడ్లు అయితే బీఆర్ఓ చేతిలో ఉన్నాయి, అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేతిలో ఉన్నాయి. రోడ్లు అయితే బంగారంలో ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను అస్సాం ఎంటర్ అయ్యాను, అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వచ్చేదాకా రోడ్డు టాప్ అండ్ టాప్ రోడ్, ఘాట్ సెక్షన్, మళ్ళీ ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేదు, అంత బాగుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని చూసి చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి నాకు తెలిసి. ఇక్కడ ప్రతి పని చేసే వాళ్ళు కూడా ఆంధ్ర అని చెప్పగానే ఆంధ్రాలో మేము వర్క్ చేసాం, విజయవాడ చేసాం, విశాఖపట్నంలో చేసాం అని చెప్తున్నారు. అంటే నాకు చాలా హ్యాపీగా, ప్రౌడ్గా అనిపిస్తుంది. నేను విశాఖపట్నం ఒక వాసిగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే విశాఖపట్నం అనగానే స్వామి మేము ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాం అలా ఇలా అంటున్నారు చాలా వరకు.
అందుకు నేను ఏమనేది ఏంటంటే రోడ్లు బాగున్నాయి అనుకోండి, చాలా ఇబ్బంది లేదు స్వామి. ఎందుకంటే మేము కట్టే ట్యాక్స్ రోడ్డు కోసమే కదా, రోడ్డు ట్యాక్స్ అనే కదా మీరు అనేది. ఆ రోడ్డును బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి. తర్వాత మాకు సెక్యూరిటీ ఇవ్వండి. అంటే సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు అదర్ స్టేట్కి వచ్చేటప్పుడు, కానీ మన పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు, భరత్ గారు, తర్వాత విజయనగరం ఎంపీ కలిసేటి అప్పలనాయుడు గారు కూడా. ఎందుకంటే మన విజయనగరం విశాఖ రెండు పక్క పక్కనే, నాకు రెండు వాటికి మాకు తిప్పి కొడితే ఒక 10 కిలోమీటర్లు విజయనగరం, తర్వాత విశాఖపట్నం వచ్చి మాకు 35 కిలోమీటర్లు. 2 ఎంపీల్లో మేము వేసేది మాత్రం భరత్ గారికి, విశాఖపట్నం ఎంపీకి. మేము బ్రతుకుతున్నది మోటార్ మీదే సార్. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు మీద కొడుతున్నారు సార్, మామూలుగా కాదు. దానికి ఇక్కడ ఇండియన్ ఆర్మీ కూడా చూసి చూడలేనట్టు వదిలేస్తుంది. నేను ఆర్మీ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇక్కడ ఆర్మీ వాళ్ళు ముందే లంచం తీసుకుంటున్నారు స్వామి, రెడ్ హ్యాండెడ్గానా. ఎక్కడికి వెళ్ళారు స్వామి అసలు? రెడ్ హ్యాండెడ్గా ప్రతి స్టేట్లోనూ ఇలాగే ఉంది. ప్రతి స్టేట్లో ఆర్మీ, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఎలక్షన్ టైం వచ్చిందంటే ప్రతి బార్డర్లో చెక్ చేస్తున్నారు. వాళ్ళ ముందే పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఎటు వెళ్ళారు స్వామి అసలు అందరూ? నేను అదే అడుగుతున్నాను. ఇండియన్ ఆర్మీ అంటే భయపడాలి. ఆర్మీకి ఒక జవాను లేనిదే దేశం లేదు, కిసాన్ లేనిదే తిండి లేదు, అలాగే ఈ డ్రైవర్ లేనిదే వ్యవస్థే లేదు నిజంగా. ఎందుకంటే మీ ఆర్మీ వాళ్ళకి మేము తీసుకురావాలంటే పండించే రైతు దగ్గర నుంచి మేమే తీసుకురావాలి సరుకు. కనుక మీరు చూసి చూడలేనట్టుగా వదలకండి స్వామి, దాన్ని అరికట్టండి, ఎదిరించండి. మీరు ఎదిరిస్తేనే మేము ఎదిరించగలం. మీరు ఇస్తున్నారు కదా అంటే మీరే పక్క నుండి మాకు ఇప్పిస్తున్నారు వాళ్ళకి. అంటే దాంట్లో ఎవరికి వాటా ఉందో కూడా మాకు అర్థం కావట్లేదు. కల్లారా చూసాను స్వామి ఈరోజు నేను. ఇలాగే ఉంటాయి రేకుల సెట్లు అన్నీ కర్రలతో. తర్వాత చాలా వరకు ఇక్కడ మట్టి ఇల్లులు ఉన్నాయండి. మన పాత రోజుల్లో ఎలాగైతే ఉండేవో అలా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు స్వామి, కానీ సూపర్, మామూలుగా లేదు. చెట్లు, ఈ ప్లైవుడ్ మీద వచ్చే ఆదాయం చాలా వరకు ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే వుడ్ అంతా కూడా నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచే. ఎందుకంటే మేమే తోలుతున్నాం కదా. ఫారెస్ట్కి ఇక్కడ చాలా ఆదాయం ఎక్కువ, ఫారెస్ట్ వాళ్ళకి ఆదాయం ఎక్కువ, తర్వాత మన వీళ్ళకి ఎక్కువ, అరుణాచల్ ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం ఎక్కువ. చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా చాలా వరకు ఇలాగే ఉంటాయి. కాలేజీలు, స్కూల్స్ చైనా వాళ్ళ టైప్లో ఉంటుంది. చైనా బోర్డరే అండి ఇదంతా, చైనా బోర్డరే. ఇంకా ఏం స్వామి, చైనా బోర్డర్ తిప్పి కొడితే ఒక 50 కిలోమీటర్లు ఉంటుందేమో. అరుణాచల్ యూనివర్సిటీ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా మా దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు బాగా. ఆ ఎవరో సింగర్ చనిపోయారు అనేసి, మరి ఘోరం. ఆ సింగర్ కోసం మమ్మల్ని, ఆ సింగర్ వీళ్ళకి అన్నం పెట్టాడేమో స్వామి, మాకు అన్నం పెట్టలేదుగా. వాళ్ళ డబ్బులతో వాళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ అంతా కూడా మన చైనా వాళ్ళలాగా ఉంటారు మొత్తం అంతా. నాకైతే చైనా వచ్చినట్టుగా అనుభూతి ఇదిగా ఉంది. ఏం స్వామి, చైనా వాళ్ళలాగే ఉన్నారు అందరూ. మగోళ్ళు, మాతలు, స్వాములు. మమ్మల్ని బీపీసీ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాక ఫోన్ చేయమన్నారు పార్టీ. అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. చేస్తే అన్లోడ్ అయిపోతే లోడ్ రెడీగా ఉంది, వెళ్ళిపోవచ్చు. రేపు అవుద్ది నాకు తెలిసి, లేదంటే నైట్కైనా అవుతుంది మనకి లోడ్. నైట్కి అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆ బండి కూడా అక్కడికే అనుకుంటా. ఎందుకంటే అది వెళ్తుంది కదా. ఆ బాబాయ్కి తెలియలే పాపా, బోర్డరా అమౌంట్ ఇవ్వాలా అని అడుగుతుంటా బాబాయ్ పాపా సోమశేరణ. చాలా వరకు బోర్డర్లు ఎత్తిసారు, అయినా బోర్డర్లో కలెక్ట్ చేస్తున్నారంటే నాకేం అర్థం కావట్లేదు అసలు పరిస్థితి. అసలు మా లారీ ఓనర్స్ చావు రేవు అనేటట్టుగా ఉన్నారు ఒక్కొక్కరు. ఫైనాన్షియల్ కట్టలేక, తర్వాత ఇవన్నీ చూడలేక అసలు ఏం బాగాలేదండి పరిస్థితి. మన యూట్యూబ్ మహేష్ స్వామి కానీ, తర్వాత వీళ్ళందరినీ అడగండి కావాలంటే. లారీ వాళ్ళ పరిస్థితి అసలు ఏం బాగా. ఎలా లారీలు కొన్నారు అంటే కొన్నారు, కానీ అట్లా నిలబెట్టుకునే అవకాశాలు కూడా లేకుండా చేస్తారు. ఒకప్పుడు బాగుండేది లారీ ఫీల్డ్, ఇప్పుడు 2022 దాకా బాగానే ఉంది. కరోనాలో కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే
ఈ బోర్డర్లు ఎత్తారు ఇంకా దారుణం, అదైతే దారుణంగా తగ్గిపోయింది చాలా వరకు. మళ్ళీ ఏ స్టేట్ నేషనల్ పర్మిట్ తీసి ఏ స్టేట్ పర్మిట్ ఆ స్టేట్ పర్మిట్ పెడితే మళ్ళీ అమౌంట్ గ్యారెంటీగా పెరుగుతుంది. కిరాయిలు బాగుంటాయి కానీ అలాగని లారీలు కిరాయిలు పెరగట్లేదు కానీ లారీలు రేట్లు పెరిగిపోయి మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఎవరు ఉంటారో ఎవరు చనిపోతారో కూడా నాకు తెలియని పరిస్థితి అయిపోయింది లారీ ఫీల్డ్లో. ఓనర్ల పరిస్థితి బాగాలేదు, డ్రైవర్ల పరిస్థితి బాగాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా టీ తోటలే మొత్తం అంతానా, ఎటు చూసినా మొత్తం టీ తోటలే. ఇదిగోండి మనకు వచ్చిన అన్లోడింగ్ వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇతంది బిహారీ అంట, చూడండి. హాయ్ బోలో భయ్యా. హాయ్. लाइक और सब्सक्राइब बोलिए, लाइक और सब्सक्राइब कमेंट ले लिए बोलिए भैया। अच्छा